ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లను ఒకే పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు రాష్ట అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. తెలంగాణ రాష్ట శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. నేషనల్ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ క్వాంటమ్ వ్యాలీని రూపొందించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో నిన్న ఆయన పారిశ్రామికవేత్తలు, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగ నిపుణులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ సమావేశ వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐబీఎం సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ కేంద్రంగా మారడానికి, ప్రతిభావంతులు పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ హబ్ సహాయపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతిలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం ఇప్పటికే భూమి కేటాయించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మన్హాటన్ పుస్తకాన్ని విజయవాడలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నోరి ఫౌండేషన్ ద్వారా దత్తాత్రేయ ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ను ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం ఉండదని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ, ఈ రెండు గాని మనం ఫాలో అయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మీకు క్యాన్సర్ వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు తప్ప క్యాన్సర్ రాకుండా చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నాం. ఎక్కడికి పోయినా ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం, విపరీతంగా పెస్టిసైడ్స్ అన్ని వాడడం, ఇవన్నీ చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లను ఒకే పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా కార్పొరేషన్లను కార్యకలాపాలు, ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయంలో నిన్న నిర్వహించిన కార్పొరేషన్ల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్పొరేషన్ల పనితీరు మెరుగుపడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు రాష్ట అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిధిలో లెక్కించకూడదని నిర్ణయించామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం కింద ఆంధ్రప్రదేశ్కు 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని పంకజ్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. విశాఖపట్నం నౌకాశ్రయానికి భారీ నౌకలు రాకపోకలు సాగించేందుకు వీలుగా 18 మీటర్ల డ్రాఫ్ట్ తవ్వేందుకు సబ్సిడీలు మంజూరు చేయాలని పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిన్న ఆయన లోక్సభలో ల్యాండింగ్ బిల్ 2024పై జరిగిన చర్చలో మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల్లో డ్రాఫ్ట్ 14 నుంచి 16 మీటర్ల వరకే ఉందని, దీన్ని 18 మీటర్లకు విస్తరించడానికి వీలుగా డ్రెడ్జింగ్ చేయడానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఈ వీసా సౌకర్యం ప్రవేశపెట్టాలని ఎంపీ శ్రీభరత్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులు పి నారాయణ, పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పాతికేయులకు తెలిపారు. గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించగా అందులో 31 యథాతథంగా ఆమోదించామని తెలిపారు. 48,000 కోట్ల రూపాయల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచామని, 2 రోజుల్లో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభిస్తారని మంత్రి నారాయణ వివరిస్తూ,
అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2కి వచ్చి యాక్చువల్ గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్ కి యాక్చువల్ గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్ గా డిసైడ్ చేయడం జరిగింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఒక 2 days లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. అథారిటీ మీటింగ్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా డిసైడ్ కాల. అథారిటీ మీటింగ్ లో అప్రూవ్ చేసి వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా, వినోద రంగం అభివృద్ది, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. తెలంగాణ రాష్ట శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సభ నిర్వహణ ఏర్పాట్లపై శాసనసభాపతి జి. ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిన్న అధికారులతో సమీక్షించారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని పెంపొందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని, సభలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేయాలని వారు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో ఫిషింగ్ హార్బర్, వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట, గార మండలం కళింగపట్నంలో ఫిషింగ్ జెట్టీలు నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ను కోరారు. ఈ మేరకు నిన్న ఆయన లేఖ రాశారు. 194 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 230కి పైగా మత్స్యకార గ్రామాలున్నాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వారు దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని రామ్మోహన్ నాయుడు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ 3 చోట్ల ఫిషింగ్ హార్బర్, జెట్టీలు నిర్మిస్తే స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. మహిళలకు లైంగిక వేధింపులు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు 112కు ఫోన్ చేస్తే శక్తి టీం పావుగంటలో వారి ముందు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో నిన్న మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శక్తి టీంకు సంబంధించిన 39 బీట్ వాహనాలను, 11 డ్రోన్లను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లను ఒకే పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు రాష్ట అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దిష్ట సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. తెలంగాణ రాష్ట శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.